ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు పెద్దలు అదనపు కలెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమం యొక్క అధ్యక్షులు జ్యోతి గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ కూడా వివిధ సంఘాల నుంచి మరి ప్రజా సంఘాల నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే వివక్ష, అణచివేత, ఆత్మగౌరవం, దోపిడీకి వ్యతిరేకంగా వారు ఒక మహిళగా ఉండి పొడవన చేతబట్టి ఆనాడు ఉన్నటువంటి రజాకారుల్ని తెలంగాణ పొలిమేర నుంచి మరి తరిమి కొట్టినటువంటి ఒక అగ్ని పిడుగు మరి చాకలైనమ్మ. ఈనాడు ఆ చాకలైనమ్మ తెలంగాణ వ్యాప్తంగా కూడా వాళ్ళ తెలంగాణ తల్లిగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో అనేక సందర్భాల్లో సభల్లో కూడా నేను చెప్పిన, మరి గత ప్రభుత్వాలు తెలంగాణ తల్లి అంటే ఏదో ఒక ప్రతిబింబాన్ని తీసుకొచ్చి తెలంగాణ తల్లిగా జీవిస్తా ఉన్నారు కానీ బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు నడిపించినటువంటి తెలంగాణ వీరనారి చాకలాయనం యొక్క మరి ఆమె యొక్క ప్రతిభని తెలంగాణ తల్లిగా కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించాలనేది కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లా చేసినప్పుడే ఈ సమాజం లోపల ఆమెకి మనం విలువించిన వాళ్ళు అవుతాం. ఈ తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం కూడా మరి చరిత్రలో నిలిచిపోయేటువంటి గొప్ప మామీరాలు కాబట్టి మరి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కూడా జాతీయ బీసీ సంఘంగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడే శ్రీలక్ష్మి అక్క చెప్పినట్టు కూడా తప్పకుండా ఎంతో మంది పేర్లు మనం ఇవాళ జిల్లాలో పెడతా ఉన్నాం. ఇవాళ మా బలహీన వర్గాల నుంచి పుట్టినటువంటి మానీయురాలు మరి చాకలాయనమ్మ పేరు కూడా తప్పకుండా జిల్లాకు పెట్టాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ, అదే విధంగా ఈ నెల మరి 26న జరగబోయేటువంటి జయంతి కార్యక్రమం ఏదైతే ఉంటాం, ఆ జయంతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి గతంలో కూడా మనం చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. అంతకన్నా ఇంకా గొప్పగా పెద్ద ఎత్తున జన సమీకరణతో ఆమెకు నివాళులు అర్పించేటువంటి బాధ్యత ఉన్నటువంటి మనందరి మీద కూడా ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అదే విధంగా గత ప్రభుత్వంలోనే మరి ఐలమ్మ గారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని విజ్ఞప్తి స్వయంగా నేనే నా లెటర్ ప్యాడ్ మీద ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు శక్తులు మరి వాటి వల్ల మేము అది సాధ్యం కావాలని మేము చేయలేకపోయినాం. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి ఉద్యమకారులకి పెద్దపేట వేసినటువంటి అవకాశం ఈనాడు ఈ కాంగ్రెస్ పార్టీ లోపల ఉంది. ఎందుకంటే సత్తుపల్లిలో శ్రీకాంతాచారి గారి విగ్రహం పెట్టాలి, మరి మాకు దానికి గత ప్రభుత్వంలో మేము ప్రయత్నం చేస్తే అనేకమైనటువంటి ఆటంకాలు కలిగించారు. కాబట్టి ఇవాళ మీరు అవకాశం ఇవ్వాలని గౌరవ శాసనసభ్యులు మఠ రాగమయ్య దయానంద్ గారు అడిగితే వెంటనే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా దానికి అయ్యేటువంటి పూర్తి ఖర్చును మేమే భరించి ఆ విగ్రహం పెడతాం, అలాంటి బాలీలు మనం స్మరించుకోవాలని చెప్పేటువంటి నాయకులు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి మనం ఈ తరుణంలోనే తుమ్మల గారితో మాట్లాడి మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి మరి మనం చెప్పి ట్యాంక్ బండ్ మీద కూడా అత్యంత త్వరితగతిన మరి ఆ కార్యక్రమాన్ని కూడా మనం పూర్తి చేసుకొని ఉన్నటువంటి మానీయుల మధ్యలో చాకల ఐలమ్మ గారిని కూడా పెట్టుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం పెద్దలు చుట్టాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నారు.